హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం డ్రెసరోసా ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ రాబోయే ఆర్క్ పేరు హోల్ కేక్ ఐలాండ్ సాగాలో జోవు ఆర్క్. జోవు ఆర్క్ లోకి వెళ్లబోయే ముందు డ్రెసరోసాని 10 ఏళ్లు దారుణంగా పరిపాలించిన డోన్ కిహోటే డోఫ్లెమింగోని లూఫీ ఓడించిన తర్వాత వన్ పీస్ వరల్డ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇది డ్రెసరోసాకి ఎపిలాగ్ అన్నమాట. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుండి మీకు ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. డోఫ్లెమింగో ఓడిపోగానే వాళ్ళ ప్రాణాలకి ఏం కాకుండా బ్రతికిపోయారు కాబట్టి అక్కడి ప్రజల ఆనందానికి అవధులు ఉండవు. సో అందరూ ఒక పక్క హ్యాపీగా ఉంటే ఇంకో పక్క బర్గస్ సాబో చేతిలో తన్నులు తిన్నా వాడికి మాత్రం బుద్ధి వచ్చి ఉండదు. బర్గస్ ని ఓడించిన తర్వాత సాబో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే బర్గస్ తనని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాడు. ఏస్ ని మరిన్స్ కి పట్టించింది మేమే, మా చేతుల్లో దారుణంగా ఓడిపోయాడు. తను చనిపోయే ముందు ఏం కోరుకున్నాడో తెలుసా? నా బ్రదర్స్ కి నా గురించి తెలియని ఎక్కువ అని అన్నాడు. వాడికంటే పిచ్చోని నేను ఎక్కడా చూడలేదు. మరిన్స్ తనను పట్టుకుంటే దాని గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటారని వాడికి తెలీదా? అయినా మరిన్ ఫోర్ట్ లో మరిన్స్ తనను చంపడానికి ట్రై చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని చెప్పి సాబోని రెచ్చగొడతాడు. ఇది విని సాబోకి కోపం వచ్చి వెళ్ళిపోతున్నవాడి రిటర్న్ వచ్చి మరి బర్గస్ తలకాయ పట్టుకుంటాడు. యాక్చువల్లీ బర్గస్ ప్లాన్ కూడా ఇదే అనమాట. సాబో తన దగ్గరికి రాగానే తనని ఎలాగైనా పట్టుకుని తన వెనకాల దాచిపెట్టుకున్న కత్తితో సాబోని పొడుద్దామని చెప్పి వెయిట్ చేస్తుంటాడు. సో అనుకున్నట్టుగానే సాబో దగ్గరికి రాగానే తనని కత్తితో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ ఉన్నది అల్లాటప్పవాడు కాదు, రెవల్యూషనరీ ఆర్మీకి సెకండ్ కమాండర్. సో వెంటనే ఆ అటాక్ ని పసిగట్టి బర్గస్ మీద ఫైర్ ఫిస్ట్ అటాక్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి బర్గస్ గాడు డీప్ ఫ్రై అయిపోతాడు. అండ్ వెళ్ళేటప్పుడు బర్గస్ నా తమ్ముడు జోలికి రావద్దు అని చెప్పి తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరికి ఫైట్ జరిగేటప్పుడు డెండన్ ముషి యూజ్ చేసి కోలా సాబోతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫైట్ అయిన తర్వాత మనోడు కాల్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే కోలా బర్గస్ లూఫీ మీద అటాక్ చేయడానికి వస్తున్నాడు. నేను నీకు చెప్పడానికి ట్రై చేస్తుంటే నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతుంది. దానికి సాబో ఆల్రెడీ ఆడి పని అయిపోయింది, లిస్ట్ ఎక్కడుందో కనుక్కున్నావా అని అడుగుతాడు. దానికి కోలా అవునని చెప్తుంది. అయితే మనమందరం హ్యాక్ చెప్పిన అండర్ గ్రౌండ్ దగ్గర మీట్ అవుదామని అంటాడు. అండ్ కాల్ కట్ చేస్తాడు. కోలాకి కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. కోలా తన కోపాన్ని హ్యాక్ మీద చూపిస్తుంది. నా కాల్ ఎందుకు వీడు కట్ చేస్తాడు అని. కట్ చేస్తే ఇంకోవైపు మరిన్స్ డోఫ్లెమింగో ఫ్యామిలీ వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తారు సీ స్టోన్ కప్స్ యూజ్ చేసి. ఎందుకంటే వాళ్ళందరికీ డెవల్ ఫుడ్ పవర్స్ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఫుజితోరా ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వైస్ అడ్మిరల్ మెయిన్యార్డ్ లైవ్ టెలికాస్ట్ యూజ్ చేసి చుట్టుపక్కల ఉన్న 3 కింగ్డమ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు డ్రెసరోసా పరిస్థితి అండ్ డోఫ్లెమింగో ఇన్ని రోజులు చేసింది. లూఫీ అండ్ లా ఇద్దరు కలిసి డోఫ్లెమింగోని ఓడించడం. సో చుట్టుపక్కల ఉన్న కింగ్డమ్స్ అన్నిటికీ మ్యాటర్ అర్థమవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు డ్రెసరోసా ప్రజలందరూ కింగ్ రీకు దగ్గరికి చేరుకొని మళ్ళీ తనని కింగ్ గా మారి వాళ్ళని పాలించమని అడుగుతారు. కానీ దానికి కింగ్ రీకు ఒప్పుకోడు. ఎందుకంటే తన గనక పవర్ఫుల్ గా ఉండుంటే డ్రెసరోసాకి గతి పట్టేది కాదు అని కింగ్ రీకు అనుకుంటూ ఉంటాడు కాబట్టి. సో కింగ్ రీకు అలా చెప్పినా అక్కడున్న జనాలు మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎట్టి పరిస్థితుల్లో మీరే మాకు కింగ్ గా ఉండాలి అని అడుగుతారు. ఎందుకంటే కింగ్ రీకు కొన్ని సంవత్సరాలు ఏ కంట్రీతో వార్ చేయకుండా పీస్ఫుల్ కంట్రీగా చూసుకున్నాడు. అలాంటి కింగ్ మళ్ళీ తిరిగి రావాలని అక్కడున్న జనాలందరూ కోరుకుంటారు. సో ఆ ప్రజలందరూ కింగ్ రీకుతో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి ఫుజితోరా వస్తాడు. డ్రెసరోసాలో ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని దారులా జరుగుతున్నా మరిన్స్ ఏం చేయలేకపోయినందుకు అండ్ వరల్డ్ గవర్నమెంట్ తరపున నుంచి తన మోకాల మీద పడి రీకుకి సారీ చెప్తాడు. తను మాత్రమే కాదు, మొత్తం బెటాలియన్ మోకాల మీద పడి సారీ చెప్తారు. మరిన్స్ తరపున నుంచి ఫుజితోరా కింగ్ రీకును సారీ అడగడం డెండన్ ముషి ద్వారా వేరే వాళ్ళు రికార్డ్ చేస్తారు. అలా రికార్డ్ అయింది న్యూస్ పేపర్స్ కి చేరుకొని లూఫీ అండ్ లా డోఫ్లెమింగోని ఓడించడం గురించి, ఫుజితోరా కింగ్ రీకుకి సారీ చెప్పడం గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంటారు. కట్ చేస్తే ఇంకో పక్క అన్ని సంవత్సరాలు టాయ్ సోల్జర్ గా ఉన్న క్రేయోస్ డ్వార్ఫ్స్ అందరినీ పిలిచి మిషన్ సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి రీకు ఆర్మీని డిస్బాండ్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా దేని గురించి పోరాడాల్సిన అవసరం లేదు. సో డ్వార్ఫ్స్ అన్ని ఎమోషనల్ ఫీల్ అవుతాయి. కట్ చేస్తే ఇంకో పక్క కింగ్ రీకు ట్యాంక్ ని పిలిచి మరిన్స్ ఆల్రెడీ వాళ్ళ పరువును పోగొట్టుకున్నారు, ఇంకా పోతే జనాల్లో వీళ్ళకి విలువ ఉండదు. సో ఫాస్ట్ గా మన కోసం పోరాడిన పైరేట్స్ ని అండ్ గ్లాడియేటర్స్ అందరినీ ఒక సపరేట్ ప్లేస్ కి షిఫ్ట్ చేయని అడుగుతాడు. ట్యాంక్ హ్యాపీగా చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడనమాట. కట్ చేస్తే ఇంకో పక్క మారిజోస్ లో అకైను 5 ఎల్డర్స్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి డోఫ్లెమింగో వార్లాడ్ పొజిషన్ నుండి రిజైన్ చేశాడని చెప్పి అన్నారు. సడన్ గా ఇప్పుడు కాదు అంటున్నారు. అతనికి నచ్చినట్టు మీరందరూ ఎందుకు బెండ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలా చేస్తే ఒక ఫ్లీట్ అడ్మిరల్ గా నన్ను చూసి నా కింద ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు అని చెప్పి కోపడతాడు. అకైను వాళ్ళతో అలా రూడ్ గా మాట్లాడడం 5 ఎల్డర్స్ కి నచ్చదు. ఎందుకంటే వరల్డ్ గవర్నమెంట్ లో హైయెస్ట్ అథారిటీలో ఉన్నది వాళ్ళే. సో వాళ్ళ అకైనుతో మాతో అలా మాట్లాడడానికి వీల్లేదు. అకైను మరిన్స్ ఉండేదే మా కోసం, మేము ఆల్రెడీ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి సైపర్ ఫోల్ అక్కడికి పంపించామని అంటారు. దానికి అకైను సైపర్ ఫోలా
మనం కాసేపు ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. మీరందరూ ఆ సెలెస్టియల్ డ్రాగన్స్ కి పప్పచ్చా కదా అని అంటాడు. దానికి 5 ఎల్డర్స్ లో ఒకడు, కాసేపు నీ నోరు మూసుకోకాను, ఇంతకీ కుజాన్ పరిస్థితి ఏంటి? తను ఆల్రెడీ బ్లాక్ బియర్డ్ ని సర్వ్ చేయడానికి వెళ్ళాడు కదా, దీని గురించి మీ మరిన్స్ ఏం చెప్తారో అని అంటాడు. దానికి అకైను, వాడెప్పుడో ర్యాంక్స్ వదిలేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు తను ఏం చేసినా మాకు సంబంధం లేదు అని అంటాడు. ఇంతలోనే అక్కడికి ఒక వైస్ అడ్మిరల్ పరిగెట్టుకుంటూ వస్తాడు. అండ్ రెసరోసాలో డోంకిహోటా ఫ్యామిలీని లూఫీ అండ్ లా అలయన్స్ ఇద్దరు కలిసి ఓడించారని వాళ్ళకి రిపోర్ట్ చేస్తాడు. అది తెలుసుకొని అకైను షాక్ అయితే ఎల్డర్స్ అందరికీ కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి లూఫీ అలబాస్టాలో ఒక వార్లార్డ్ ఓడించి పెద్ద ప్రాబ్లమే క్రియేట్ చేశాడు. అలాంటిది మళ్ళీ సెలెస్టియల్ డ్రాగన్ అండ్ ఒక వార్లార్డ్ అయిన డోఫ్లెమింగోని ఓడించడం 5 ఎల్డర్స్ ని కలవర పెడుతుంది. మళ్ళీ వీడైనా వీణేం చేయాలరా అని చెప్పి అందరూ ఆలోచనలో పడతారు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ అండ్ లా ఇద్దరు కలిసి డోఫ్లెమింగోని ఓడించారనే విషయం న్యూస్ రిపోర్ట్స్ ద్వారా ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది. ఇన్ని రోజులు డోఫ్లెమింగో అండర్ వరల్డ్ లో వెపన్ సప్లై చేస్తున్నాడు కాబట్టి చాలా వార్స్ జరిగేవి. ఇప్పుడు అండర్ వరల్డ్ కి జోకర్ లేడంటే చాలా వరకు వార్స్ ఆగిపోతాయి. లిటరల్లీ చాలా మంది పైరేట్స్ పొట్టగొట్టుకున్నట్టే. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని డోఫ్లెమింగో వాళ్ళకి ఇంకా వెపన్స్ పంపించుండడు. అండ్ కొంతమందికి స్మైల్ ఫ్రూట్స్ పంపించుండడు. వాళ్ళందరూ వాళ్ళ కోపాన్ని లా అండ్ లూఫీ మీద పెంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇదంతా ఆగిపోయింది కాబట్టి. సో మెల్లగా ప్రపంచం మొత్తం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది. వర్స్ట్ జనరేషన్ పైరేట్స్ అయిన బోనీ, ఉరుగ్, కప్పన్ బీజ్ అండ్ మిగతా వాళ్ళందరూ కప్పన్ బీజ్ ఎలాగైనా సీజర్ ని క్యాప్చర్ చేయాలి అని చెప్పి తన క్రూమేట్స్ కి చెప్తాడు. ఇంకో పక్క కిడ్, అప్పు అండ్ హాకిన్స్ వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఒక అలయన్స్ ఫామ్ చేసి ఉంటారు. లూఫీ అండ్ లా కలిసి డోఫ్లెమింగోని ఓడించారంటే తన కనెక్ట్ అయి ఉన్న కైడోని గెలికినట్టే. కైడో అంటే కింగ్ ఆఫ్ బీస్, వన్ ఆఫ్ ద 4 ఎంపరర్స్ అన్నమాట. సో వాళ్ళిద్దరూ కలిసి కైడోని ఓడించడానికి ట్రై చేస్తున్నారని చెప్పి వీళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళిద్దరి గోల్ కైడో అయితే వీళ్ళ ముగ్గురి గోల్ ఇంకో ఎంపరర్ అయిన రెడ్ హెయిర్ షాంక్స్ ఓడించడం. ఇదిలా ఉంటే డోఫ్లెమింగో ఓడిపోయాడనే విషయం మొత్తానికైతే కైడోకి కూడా తెలుస్తుంది. ఇంక నుండి స్మైల్ ఫ్రూట్స్ రావు అని చెప్పి తన సబార్డినేట్స్ తనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇదిలా ఉంటే అకైను ఫుజితోరాకి కాల్ చేసి తిడతాడు, నువ్వెందుకని మాకు ఫస్ట్ రిపోర్ట్ చేయకుండా చుట్టూ ఉన్న కింగ్డమ్స్ కి జరిగింది చెప్పావని. దానికి ఫుజితోరా, మామూలుగా ఏదైనా జరిగితే మీరు ఆ పూర్తి విషయాన్ని బయట పెట్టకుండా దాన్ని కవర్ చేసి మీకు నచ్చినట్టు రాసేస్తారు. బట్ డ్రెసరోసాకి జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలియాలని నేను ఇలా చేశాను అని చెప్తాడు. ఫుజితోరా ఎందుకు ఇలా చేశాడంటే ఆల్రెడీ ఫుజితోరాకి అండ్ స్మోకర్ కి మధ్యలో కాన్వర్సేషన్ జరుగుంటుంది. స్మోకర్ తనకి చెప్పుంటాడు అలబాస్టాలో లూఫీ క్రొకడైల్ ని ఓడిస్తే ఆ విషయం బయటపడకుండా మరీన్స్ క్రొకడైల్ ని ఓడించారని చెప్పి ప్రపంచం మొత్తానికి ఒక ఫేక్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఫుజితోరా స్మోకర్ దగ్గర తెలుసుకుంటాడు. ఈసారి అలా జరగకూడదు అని ముందుగానే చెప్పేసి ఉంటాడు అనమాట. అన్నట్టుగానే స్మోకర్ కు కూడా లూఫీ వాళ్ళ గురించి తెలుస్తుంది. ఎంత పైరేట్స్ అయినప్పటికీ అండ్ ఎనిమీస్ అయినప్పటికీ లూఫీ వాళ్ళు సేఫ్ గానే ఉన్నారనే విషయం తెలుసుకుని టషికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ పిల్లలకు కూడా చెప్తుంది. టషికి అండ్ స్మోకర్ ఇద్దరు కలిసి పిల్లల్ని డాక్టర్ వేగా పంగ్ దగ్గరికి తీసుకెళ్తుంటారు. కట్ చేస్తే ఇంకో పక్క ఫుజితోరాకి అండ్ అకైనుకి మధ్యలో కాన్వర్సేషన్ చాలా హీటెడ్ గా జరుగుతూ ఉంటుంది. ఇది మరిన్స్ ట్రస్ట్ కి అండ్ డిగ్నిటీకి సంబంధించింది. నువ్వు ఆల్రెడీ చాలా హద్దులు మీరేశావు, ఇప్పుడు మరిన్స్ ఏ ముఖం పెట్టుకుని ఈ ప్రపంచంలో తిరుగుతారు అని అకైను తిడితే, నువ్వంతా నీ పరువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, కానీ తప్పు జరిగింది మన వల్లే, మనం న్యాయం చేయలేకపోయాం కాబట్టి మనకి పరువు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అంటే దానికి అకైను కోపంగా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఫుజితోరా, దీన్ని కరెక్ట్ చేయి, ఆ లూఫీ అండ్ లాని పట్టుకునేంత వరకు నువ్వు మరిన్ బేస్ లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి తన మీద కోపంగా అరుస్తాడు. దానికి ఫుజితోరా, నేను వెయిట్ చేస్తుంది కూడా ఈ ఆర్డర్ కోసమే అని చెప్పి కాల్ని కట్ చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ అవుతుంది. పైరేట్స్ మరీన్స్ కి కనిపించకుండా కింగ్ రీకు చెప్పినట్టుగానే ట్యాంక్ స్ట్రాహెడ్ పైరేట్స్ కి స్టే చేయడానికి ఒక ప్లేస్ ని అరేంజ్ చేసి ఉంటాడు. అదే క్రేయోస్ వ్యాలీలో. అండ్ అక్కడికి లూఫీని ఒకసారి చూసి వెళ్ళడానికి సాబో వచ్చి ఉంటాడు. కానీ సాబో అక్కడికి వెళ్లే టైంకి డోఫ్లెమింగోతో ఫైట్ చేశాడు కాబట్టి లూఫీ నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. రాబిన్ తనని లేపడానికి ట్రై చేస్తుంటే సాబో తనని వద్దని ఆపుతాడనమాట. ఇంతలోనే రాబిన్ తనని అడుగుతుంది, నువ్వు ఈ రోజు నైటే బయలుదేరేయాలా అని. దానికి సాబో, CP0 వాళ్ళు ఆల్రెడీ డ్రెస్రోసాలకు వచ్చారు అండ్ వాళ్ళు మన కోసం వెతుకుతున్నారు, మీరు కూడా నాలాగే ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అని చెప్తాడు. ఇంతలోనే జోరో, లూఫీకి ఏస్ కాకుండా ఇంకో అన్న ఉన్నాడంటే నేను నమ్మలేకపోతున్నా, నీ గురించి తెలిసి మేము చాలా షాక్ అయ్యాము అని అంటే దానికి సాబో, మీకంటే ఎక్కువ లూఫీ షాక్ అయి ఉంటాడు. ఎందుకంటే లూఫీ ఇన్ని రోజులు నేను చనిపోయానని చెప్పి అనుకున్నాడు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గార్ప్ మమ్మల్ని అందరినీ మరీన్స్ చేయాలనుకుంటే మేము ముగ్గురము పైరేట్స్ అవ్వాలనుకున్నాం. చిన్నప్పుడే ఒకరికొకరు బ్రదర్ గా ఉంటామని చెప్పి మాటిచ్చుకున్నాం. మేమున్న ప్లేస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఫస్ట్ టైం డ్రాగన్ ని కలిశాను. తను నన్ను సేవ్ చేయడానికి ట్రై చేస్తే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళను, నన్ను కాపాడండి అని చెప్పి అడిగాను.
ఆ నెక్స్ట్ డే ఫ్రీడమ్ నెత్తుక్కుంటూ నేను షిప్ లో స్టార్ట్ అయితే ఒక సెలెస్టియల్ డ్రాగన్ నన్ను అటాక్ చేశాడు. ఆ అటాక్ లో నేను చనిపోవాల్సిందే, కానీ నన్ను డ్రాగన్ కాపాడాడు. వాళ్ళు నన్ను రెవల్యూషనరీ ఆర్మీతో పాటు తీసుకెళ్లి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ నేను గతాన్ని మర్చిపోయాను. నా బట్టల మీద పేర్లు చూసి వాళ్ళు నన్ను సాబోగా గుర్తుపట్టారు. అండ్ డ్రాగన్ కి నాకింటికి వెళ్లడం ఇష్టం లేదని బాగా తెలుసు. నన్ను పంపించడానికి ట్రై చేస్తే నేను వెళ్ళలేదు. సో అప్పటి నుండి డ్రాగన్ దగ్గరే ఉన్నాను. కానీ 2 years బ్యాక్ మరీన్ ఫోర్డ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది. అప్పుడే మాకు కూడా తెలిసింది లూఫీ డ్రాగన్ యొక్క కొడుకని. అండ్ నేను ఏస్ గురించి చదివాను. ఏస్ ముఖం చూసి తన గురించి ఒక్కసారి వినగానే నాకు పాస్ట్ అంతా ఒకటేసారి గుర్తొచ్చింది. నా బ్రదర్ అయిన ఏస్ చనిపోయాడని తెలుసుకొని షాక్ ని నేను తట్టుకోలేకపోయాను. 2 days స్పృహలో లేను. ఆ తర్వాత డ్రాగన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ డ్రెసరోసాలో ఏస్ డెవల్ ఫ్రూట్ గురించి ఒక టోర్నమెంట్ జరుగుతుంది అని తెలుసుకొని డ్రాగన్ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. రాగానే ఫస్ట్ లూఫీని కలిశాను, కానీ లూఫీ నన్ను గుర్తుపట్టలేదు. నేను ఏస్ డెవల్ ఫ్రూట్ కోసం ట్రై చేస్తున్నాను లూఫీ అని చెప్తే దానికి లూఫీ, నువ్వు ఏస్ డెవల్ ఫ్రూట్ కోసం ట్రై చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నాకు ఎనిమినే. అండ్ నన్ను లూఫీ అని ఎలా పిలుస్తున్నావు? నా పేరు లూసీ అని అంటాడు. నువ్వు గడ్డంతో ఉన్నంత మాత్రాన నేను నిన్ను గుర్తుపట్టలేకపోతే నేను నీ బ్రదర్ని ఎలా అవుతాను లూఫీ అని అంటే అప్పుడు లూఫీ నన్ను బ్రదర్ అని పిలిచే వాళ్ళిద్దరే ఒకరు ఏస్, చనిపోయిన నా ఇంకో అన్న సాబో అని చెప్పి గుర్తుపట్టి షాక్ అయ్యాడు. ఆ తర్వాత నేను బ్రతుకున్నా అని తెలుసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత లూఫీ పర్మిషన్ తీసుకొని నేను ఏస్ డెవల్ ఫ్రూట్ ని తీసుకున్నాను. నాకు కావాల్సిన ఆన్సర్ నాకు దొరికేసింది. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను ఇక్కడ నుండి బయలుదేరుతాను. అండ్ లూఫీ వీవర్ కార్డ్ నేను తయారు చేశాను. అందులో ఒక పీస్ నేను తీసుకుంటాను. లూఫీ కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు, కానీ నా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. సాబో చెప్పింది వినగానే స్ట్రా హ్యాట్స్ కి ఏస్ గుర్తొస్తాడు, ఎందుకంటే ఏస్ కూడా ఎగ్జాక్ట్ గా ఇదే చెప్పుంటాడు కాబట్టి. జోరో కూడా అంటాడనమాట, సాబో సేమ్ టు సేమ్ ఏస్ లాగా మాట్లాడుతున్నాడు కదా అని. కట్ చేస్తే ఇంకో పక్క హ్యాక్ వాళ్ళందరూ సాబో గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సాబో వాళ్ళకి కాల్ చేసి చెప్తాడు, నేను ఆల్రెడీ లూఫీని కలిశాను, మీ దగ్గరికి వస్తున్నాను, ఇక్కడ నుండి బయలుదేరేద్దామని చెప్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క డ్రెసరోసా అవుట్స్కర్ట్స్ లో ఫుజితోరా తన టీం వాళ్ళతో డైస్ ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉంటే మరినాడు అక్కడికి వచ్చి మనం అనుకున్నట్టుగానే లూఫీ ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేశాం, కానీ ఎందుకని తనని పట్టుకోవట్లేదు అని అంటే దానికి ఫుజితోరా, ఆల్రెడీ లూఫీ ఈ కంట్రీకి మనం చేయలేని సాయం చేశాడు. తను రెస్ట్ తీసుకునే టైంలో తన మీద అటాక్ చేయడం, తనని పట్టుకోవడం కరెక్ట్ కాదు. ఈ ఐలాండ్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత తనని ఖచ్చితంగా పట్టుకుందామని అంటాడు. కట్ చేస్తే ఇంకో పక్క డ్రెసరోసాలో జరిగిన డిస్ట్రక్షన్ తర్వాత చాలా మంది ఇల్లు కోల్పోయి ఉంటారు. సో ఆ ప్రజలందరికీ ప్యాలెస్ లో ప్లేస్ ఇచ్చుంటారనమాట. వాళ్ళందరూ కూడా లూఫీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. తనకు కనిపిస్తే థ్యాంక్స్ చెప్దామని చెప్పి. ఓన్లీ లూఫీకి మాత్రమే కాదు, కొలోజియం లో ఫైట్ చేసిన గ్లాడియేటర్స్ కి అండ్ పైరెట్స్ కి, ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు ఆ ప్రజలందరూ ప్రాణాలతో బ్రతుకున్నారు. అక్కడున్న ప్రజలు మాత్రమే కాదు, రెబెకా కూడా లూఫీ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. తనకు లూఫీ కనిపించకపోవడమే కాకుండా వాళ్ళ ఫాదర్ అయిన క్రేయాస్ కూడా కనిపించాడు. సో భయంతో వెళ్ళి కింగ్ రీకు వాళ్ళు కనిపించట్లేదు అని చెప్తే దానికి రీకు, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ ఒకటే ప్లేస్ లో ఉన్నారు, మేబీ రేపు మార్నింగ్ వాళ్ళందరూ మన ముందరకు రావచ్చు. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఒకవేళ కనుక నేను మళ్ళీ కింగ్ థ్రోన్ ఎక్కితే నువ్వు ఈ కంట్రీకి ప్రిన్సెస్ అవ్వాల్సి వస్తుంది అని అంటాడు. దానికి రెబెకా షాక్ అవుతుంది. కట్ చేస్తే ఇంకో పక్క లార్డ్ డోఫ్లెమింగోతో ఫైట్ చేసినప్పుడు వెళ్ళిపోయిన సాంజీ వాళ్ళని మళ్ళీ మనకు చూపిస్తారు. వాళ్ళు ఏదో ఒకటి చేసి బిగ్ మామ్ పైరేట్స్ నుండి తప్పించుకొని ఉంటారు, కానీ మళ్ళీ వాళ్ళు ఒక ఐలాండ్ దగ్గర ఇరుక్కుపోతారు. యాక్చువల్లీ వీళ్ళ ఐలాండ్ లో ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారనమాట. అది కూడా స్ప్లిట్ అయిపోయి, కానీ వీళ్ళు అలా వెతుకుతూ ఉంటే వీళ్ళ మీద కొంతమంది అటాక్ చేస్తారు. అలా అటాక్ చేసింది బీస్ట్ పైరేట్స్ కి చెందిన వాళ్ళు ఎవరు అన్నది మీకు ఫ్యూచర్ లో అర్థమవుతుంది. సో సాంజీ అయితే వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని స్ప్లిట్ అయిపోయిన నామి వాళ్ళని కలుస్తాడు. ఇలా కలిసినప్పుడు చాపర్ గట్టిగా అరుస్తాడనమాట, అందరూ ఫాస్ట్ గా ఇక్కడికి రండి అని. సో తన అరుపుల్ని ఫాలో అవుతూ స్ట్రా హ్యాట్స్ అందరూ చాపర్ దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే ఇంకోవైపు కిడ్ పైరేట్స్ హైడౌట్ దగ్గర కిడ్, స్క్రాచ్ మ్యాన్ అప్పు అండ్ బాసిల్ హాకిన్స్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటాయి. సడన్ గా ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఏంట్రా అని చెప్పి అందరూ అలర్ట్ అయి చూస్తే వాళ్ళ బిల్డింగ్ పక్కన ఒక పెద్ద బొక్క పడి ఉంటుంది అనమాట. ఆ బొక్క చూడడానికి ఒక పర్సన్ షేప్ లో ఉంటుంది. ఇంతకీ వీడెక్కడికి పడ్డారా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే బాసిల్ హాకిన్స్ చెప్తాడు, మామూలుగా కథలుగా చెప్పుకుంటారు కదా, స్కై ఐలాండ్ అనే ప్లేస్ ఒకటి ఉందని, మేబీ అందులో ఉంటే ఒక మాన్స్టర్ కిందకు పడి ఉండొచ్చు అని అంటాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది పైరేట్స్ కిడ్ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చి, కిడ్ ఇప్పుడు జరిగిన ఇంపాక్ట్ వల్ల మన షిప్స్ లో ఒక షిప్ డెస్ట్రాయ్ అయింది అని అంటాడు. అంత ఇంపాక్ట్ ఎలా జరిగిందో కిడ్ వాళ్ళకి అర్థం కాదు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే కాసేపటి ముందు ఉరుగు వాళ్ళున్న స్కై ఐలాండ్ బెలూన్ టెర్మినల్ నుంచి ఒకటి కిందకు దూకుంటాడు. ఆ బెలూన్ టెర్మినల్ లిటరలీ నేల మీద నుండి 30,000 feet లో ఎగురుతూ ఉంటుంది. అంత పైన నుండి ఒకటి కిందకు దూకుంటాడు. సో అక్కడున్న జనాలందరూ ఉరుగు దగ్గరకు వచ్చి ఆ పర్సన్ దూకబోతున్నాడు, తనని ఆపుదామా అని అడిగితే ఉరుగు వాళ్ళతో,
తన మాటలు బట్టే తను చనిపోవడానికి ఒక ప్లేస్ గురించి వెతుకుతూ ఉన్నాడు. సో తనని మనం ఆపాల్సిన అవసరం లేదు. అండ్ పర్టికులర్ గా ఆ మనిషి గురించి నాకు బాగా తెలుసు. తను పైరెట్ గా తన లైఫ్ లో 7 సార్లు మాత్రమే ఓడిపోయాడు. అండ్ తనని మరీన్స్ 18 టైమ్స్ పట్టుకున్నారు. తనని ఒక ప్రిజనర్ గా మార్చి లిటరల్లీ చిత్రహింసలు పెట్టారు. ఎంత పెట్టినా తనకేం అవ్వలేదు. సో తనే సూసైడ్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు స్కై ఐలాండ్ నుండి దుంగడం వరకు తను ఇప్పటికే చాలా అటెంప్ట్స్ చేశాడు. తనని ఉరి తీయడానికి ట్రై చేస్తే తాళ్ళు తెగిపోయేవి. తనని స్పియర్ తో గుచ్చడానికి ట్రై చేస్తే స్పియర్స్ విరిగిపోయేవి. అండ్ ప్రపంచంలో ఏ ఒక్కడు తనని చంపలేకపోయాడు. వేరే వాళ్ళని పక్కన పెడితే తనని తనే చంపలేకపోతున్నాడు. అలా ట్రై చేసి తనని చంపుకోవడమే తనకు ఒక హాబీ అయిపోయింది. అండ్ తన పేరు కైడో, ది కింగ్ ఆఫ్ బీస్. నాకు తెలిసినంత వరకు చాలా రోజులంటే నేను ఒక మాట విన్నాను. కైడోతో 1-on-1 ఫైట్ అయితే ఎప్పుడు కైడో మీద బెట్ వేయాలని. ల్యాండ్ మీద, సీలోన, చివరికి ఆకాశంలో కూడా తనకంటే బలమైన క్రియేచర్ లేదు. పైరేట్స్ లోనే అందరికంటే స్ట్రాంగెస్ట్ బీయింగ్ తన మాత్రమే అని చెప్తాడు. కట్ చేస్తే కైడో ఏమో తను క్రియేట్ చేసిన బొక్కలో నుండి బయటకు వచ్చి కిడ్ వాళ్ళ ముందర నిల్చుంటాడు. అండ్ వాళ్ళు చూస్తూ ఉండగా జోకర్, బ్యాటిల్ కి ప్రిపేర్ అవ్వు, ఈ ప్రపంచం మొత్తాన్ని అంతం చేయాలి. ఇప్పటి వరకు ఈ ప్రపంచం ఎప్పుడు చూడనంత వార్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నామని గట్టిగా అరుస్తాడు. సో అదే రోజు డ్రెసరోసాకి ఫ్లీట్ అడ్మిరల్ ప్లేస్ నుండి తప్పుకొని మరీన్ హెచ్క్యూ ఇన్స్పెక్టర్ జనరల్ గా మారిన సెన్గోకు అండ్ గ్రేట్ అడ్వైజర్ సురు ఫుజితోరాతో మాట్లాడడానికి వస్తారు. డోఫ్లెమింగోని క్యాప్చర్ చేసి 3 days అయినా లూఫీని ఇంకా ఎందుకు పట్టుకోలేదు అని అడగడానికి సురు వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఫుజితోరా ఏమో డైస్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఒక పైరెట్ ఈ కంట్రీని సేవ్ చేశాడు. తనను మనం ఎనిమిగా చూడాలా లేకపోతే కంట్రీని సేవ్ చేసిన హీరోలా చూడాలా? ఈ డైస్ తో డిసైడ్ చేయడానికి 2 days నుండి ట్రై చేస్తున్నాను. 3 days నుండి ఒక్క ఫౌల్ కూడా పడలేదు. పడుంటే లూఫీని క్యాప్చర్ చేసామని అని చెప్పి సురు దగ్గరికి డైస్ ఇస్తాడు. మీరు రోల్ చేయండి, ఒకటి కాకుండా ఇంకేది పడినా నేను స్ట్రా హ్యాట్ ని ఇప్పుడే పట్టుకుంటాను అని అంటాడు. ఇంతలోనే అక్కడికి మ్యాన్షెరీ వస్తుంది తన గార్డియన్ ని తీసుకుని. మ్యాన్షెరీ చాలా క్యూట్ గా ఉంటుంది కాబట్టి మరీన్స్ అందరూ మెస్మరైజ్ అయిపోయి ఉంటారు. అండ్ తనని అడుగుతారు, ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావని. దానికి మ్యాన్షెరీ, నేను నా పవర్స్ తో ఇంజూర్ అయిన వాళ్ళని సేవ్ చేయగలుగుతాను. నేను ఒక డ్వార్ఫ్ ని, నేను ఎవరికి కనిపించకూడదు, కానీ ఇంజూర్ అయిన మరీన్స్ ని సేవ్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు డ్రెసరోసాలో ఉండే జనాలందరూ కింగ్ రీకుని తిరిగి కింగ్ గా అనౌన్స్ చేయడానికి అనౌన్స్మెంట్లన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కింగ్ రీకు మాత్రం ఇంకా దాని గురించి తను డౌట్ పడుతూనే ఉంటాడు. నేను వీళ్ళందరినీ మళ్ళీ సేఫ్ గా చూసుకోగలుగుతానా లేదా అని. దానికి ఎలిజిబుల్ లో జనాలందరూ ఆల్రెడీ నువ్వు కింగ్ అవుతావని చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎటువంటి డౌట్స్ తెచ్చుకోకు అని చెప్తాడు. దానికి కింగ్ రీకు, నేను జోక్ చేశాను, నేను బ్రతికినంత కాలం నా వల్ల ఎన్ని ఎఫర్ట్స్ అయితే అన్ని ఎఫర్ట్స్ పెడతాను, కానీ రెబెకా ప్రిన్సెస్ కాబట్టి ఏదో ఒక రోజు తన నా ప్లేస్ ని తీసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు. దానికి ఎలిజబెల్లో, రెబెకా ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? వాళ్ళ అమ్మ ఎంత మొండిదో నీకు గుర్తులేదా అని అడుగుతాడు. ఇంకో పక్క రెబెకానేమో ఒక ప్రాపర్ ప్రిన్సెస్ లాగా రెడీ చేస్తుంటారు. ఒక పెనామె రెబెకాతో మాట్లాడుతూ, మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు అండ్ మీ డాడీ గురించి నేను విన్నాను. వార్ జరిగిన టైంలో ఒక ప్రిన్స్ తో మీ అమ్మ పారిపోయిందంట కదా, అండ్ వేరే పెద్ద కింగ్డమ్ లో మీరు పుట్టారంట కదా. ప్రిన్స్ చనిపోవడంతో కింగ్ రీకు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్తుంది. అది విని రెబెకా చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకు బాగా తెలుసు వాళ్ళ ఫాదర్ క్రేయోస్. యాక్చువల్లీ కింగ్ రీకు కూడా రెబెకాతో మాట్లాడి ఉంటాడు. క్రేయోసే మీ నాన్న అనే విషయం ఈ జనాలకు తెలియకూడదు అని చెప్పి క్రేయోస్ కోరుకుంటున్నాడు. సో ఈ అబద్ధాన్ని సర్క్యులేట్ చేయడం తప్ప వేరే దారి లేదు అని చెప్పుంటాడు. సో రెబెకా కూడా అది విని ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోతుంది. ఆ పనులు మాత్రమే కాదు, డ్రెస్సరోసాలో ఎక్కడ చూసినా ఈ అబద్ధం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్క మ్యాన్షెరీ తన పవర్స్ ని యూజ్ చేసి కొన్ని మెడిసినల్ ఫ్లవర్స్ ని రెడీ చేసి ఉంటుందన్నమాట. ఆ ఫ్లవర్ ని కనుక తీసుకుని గాయం మీద పెట్టుకుంటే ఆ గాయం అప్పటికప్పుడు మానిపోతుంది. సో మరీన్స్ అందరికీ ఆ మెడిసిన్ అందించగానే డ్రెసరోసాలో మిగిలిపోయిన ప్రజలకు కూడా ఈ మెడిసిన్ అందిస్తూ ఉంటారన్నమాట. మ్యాన్షెరీ మరీన్స్ బ్లడ్ ని యూజ్ చేసి ఈ ఫ్లవర్ ని తయారు చేసి ఉంటుంది. ఇదంతా చూసి ఆశ్చర్యపోయి చివరికి సెన్గోకు కూడా బ్లడ్ ఇవ్వడానికి వాలంటీర్ చేస్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క క్రేయాస్ హౌస్ లో సాబో వెళ్ళిపోయిన నెక్స్ట్ డే లూఫీ నిద్ర లేచి ఉంటాడు అండ్ చాలా కోపంగా ఉంటాడు. సాబో తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడని. అంత పెద్ద ఫైట్ చేసిన తర్వాత మనోడు ఖాళీ గడుపుతో పడుకుని ఉంటాడు కదా. సో కళ్ళు తెరిచి తెరవగానే ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాడు. మధ్య మధ్యలో నిద్రపోతుంటాడు కానీ మళ్ళీ తింటాడు. ఉసోప్ ఏమో లూఫీకి చెప్పడానికి ట్రై చేస్తుంటాడు, నువ్వు ఇంజురీస్ లో ఉన్నావు, ఇంకా రెస్ట్ తీసుకోవాలి అని. కానీ లూఫీ వినకుండా సాబో చెప్పకుండా వెళ్ళిపోయాడనే కోపాన్ని మిగతా వాళ్ళందరి మీద చూపిస్తుంటాడు. ఇంతలోనే అక్కడికి కినమాన్, కాంజూరో వస్తారు. రెబెకా ఫాదర్ ఒక ప్రిన్స్ అని సిటీలో మాట్లాడుకుంటున్న అబద్ధాన్ని లూఫీకి వచ్చి చెప్తారు. అది విని లూఫీకి చాలా కోపం వస్తుంది. లూఫీ ఫాదర్ క్రేయోస్ ఎందుకని అందరూ అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తున్నారని కోపడతాడు. దానికి క్రేయోస్, ఆ రూమర్ స్టార్ట్ చేసింది నేనే. రెబెకా ఎలా పుట్టింది అని తెలిసింది రాయల్ ఫ్యామిలీలో కొంతమందికి అండ్ డోంకిహోటే ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే. ఈ కంట్రీకి ఓన్లీ వాళ్ళ అమ్మ గురించి మాత్రమే తెలుసు. అండ్ ఈ రూమర్ ఇప్పుడు స్ప్రెడ్ చేసింది కాదు, చాలా సంవత్సరాల ముందే స్ప్రెడ్ చేశాను. నాకు ఒక క్రిమినల్ రికార్డు ఉంది.
అండ్ నేను ఒక తక్కువ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. నేను ఒక నోబుల్ ఫ్యామిలీ మనిషితో సంబంధమే పెట్టుకోవాల్సింది కాదు. సో ఇది తప్ప నాకు వేరే దారి దొరకలేదు. ఇదే తనకి మంచిది అని అంటే లూఫీ క్రేయోస్ మీద కూడా అరుస్తాడు. ఇది తనకి ఎలా మంచిది అవుతుంది? ఇందుకీ ఈ మ్యాటర్ తనకి తెలుసా అని అడుగుతాడు. దానికి క్రేయోస్, నేను ఆల్రెడీ తనకు ఒక లెటర్ రాశాను. తనకి ఇప్పుడు అది నచ్చకపోవచ్చు. తన చిన్నపిల్ల మాత్రమే. ఒక ఏజ్ వస్తే ఇదంతా తన కోసమే అని తనకు అర్థమవుతుంది. కింగ్ రిక్ కూడా నా ఐడియా నచ్చింది. ఆయన నా పాయింట్కి ఒప్పుకున్నారు అని చెప్తాడు. క్రేయోస్ ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా లూఫీకి మాత్రం ఇది నచ్చదు. ఇంతలోనే క్రేయోస్ కి కాల్ వస్తుంది లియో దగ్గర నుంచి. అండ్ అక్కడికి బర్తల్మియో కూడా వస్తాడు. అండ్ అక్కడ ఒకటేసారి అంతమంది స్ట్రా హ్యాట్స్ ని చూడగానే మనోడికి కళ్ళు జిగేలంటాయి. ఎందుకంటే స్ట్రా హ్యాట్స్ ఒక్కరిని చూస్తేనే మనోడు తట్టుకోలేడు, అంత ఫ్యాన్. అలాంటిది క్రూ మొత్తాన్ని చూస్తే నా కళ్ళు పేలిపోతాయేమో అని చెప్పి బార్తల్మియో అనుకుంటాడు. తను డైవర్ట్ అయి ఉంటే జోరో బార్తల్మియోని తిడతాడు. ఇందుకే ఇక్కడికి ఎందుకు వచ్చావో ఫాస్ట్ గా చెప్పు అని. దానికి బార్తల్మియో, మరీన్స్ వాళ్ళ పొజిషన్ నుండి స్టార్ట్ అయ్యారు. మనం ఇంకా ఎక్కువసేపు డ్రెస్ రోసాల్లో ఉండడం మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఐలాండ్ లో అడ్వైజర్ సురు, పాత ఫ్లీట్ అడ్మిరల్ సెన్గోకు కూడా వచ్చాడు అని చెప్తాడు. సెన్గోకు అండ్ సురు పేరు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. ఉసోప్ కి భయం స్టార్ట్ అయిపోతుంది. మనం ఫాస్ట్ ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు. అప్పటిదాకా అటాక్ చేయకుండా ఆపింది డైసే అన్నమాట. సురు డైస్ ని రోల్ చేసినప్పుడు 6 నెంబర్ పడి ఉంటుంది. సో 1 కాకుండా ఇంకే నెంబర్ పడినా నేను లూఫీని అరెస్ట్ చేస్తాను అని చెప్పి సెన్గోకు ప్రామిస్ చేశాడు. కాబట్టి మరీన్స్ అందరికి ఒక్కసారిగా ఆర్డర్ పాస్ చేసి ఉంటాడు, స్ట్రా హ్యాట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో క్యాప్చర్ చేయండి అని. సో మరీన్స్ అందరూ డ్రెస్రోసా మొత్తం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. లియో క్రేయోస్ కి కాల్ చేసింది కూడా ఈ విషయం గురించి చెప్పడానికే. సో మరీన్స్ క్రేయోస్ హౌస్ దగ్గరికి వస్తున్నారని చెప్పి లియో ఇన్ఫర్మేషన్ ఇయగానే బార్తల్మియో అక్కడ ఉన్న వాళ్ళందరితో, అందరూ బాగా వినండి, మనందరం స్ట్రైట్ గా ఈస్టర్న్ పోర్ట్ వైపు పరిగెట్టాలి. ఈస్ట్ సైడ్ మిమ్మల్ని మరీన్స్ ఆపకుండా నేను కొంతమందిని ప్లేస్ చేశాను. సో మనలో వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ ఫాస్ట్ గా బయలుదేరదామని అంటాడు. ఇంతలోనే మరీన్స్ క్రేయోస్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలకి వచ్చేసి ఉంటారు. వెంటనే లూఫీ బెలమేని అడుగుతాడు, నువ్వు లేచి నిల్చుకోగలుగుతున్నావా బెలమే అని. దానికి బెలమే, అవసరమైతే పరిగెట్టగలను కూడా, కానీ మీరు నన్ను ఎందుకు సేవ్ చేశారో? నన్ను అలాగే వదిలేసి ఉండొచ్చు కదా ట్రఫాల్గర్ లా అని అంటే. దానికి లా, లూఫీ నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు. వాడు నిన్ను ట్రీట్ చేయమన్నాడు కాబట్టే నేను నీకు ట్రీట్మెంట్ ఇచ్చాను, లేకపోతే నీకేమైనా నేను పట్టించుకునేవాని కాదు అని అంటాడు. దానికి బెలమే, డ్వార్ఫ్స్ నన్ను బాగా హీల్ చేశారు. సో నాకు గాయమైనట్టు కూడా ఫీలింగ్ లేదు. డోఫ్లమింగో కోసం చావాలనుకున్నా, కానీ లూఫీ నాకు ఇప్పుడు చావడానికి రీజన్ లేకుండా చేశాడు. అలా అని చెప్పి మరీన్స్ చేతిలో చనిపోలేను. సో ఇక్కడ నుండి పారిపోదామని అంటాడు. సో మరీన్స్ దగ్గరికి రాగానే వాళ్ళ సౌండ్ విని హౌస్ బ్యాక్ డోర్ నుంచి అందరూ బయటికి పరిగెడతారు. వాళ్ళ కాలుస్తున్న బుల్లెట్స్ స్ట్రా హ్యాట్స్ ఎవరికి తగలకుండా బార్తల్మియో తన బ్యారియర్ ని అడ్డం పెట్టుంటాడు అనమాట. స్ట్రా హ్యాట్స్ అందరూ పరిగెడుతుంటే లూఫీ మాత్రం ఆగిపోతాడు. ఎందుకు ఆగారు లూఫీ అని చెప్పి బార్తల్మియో అడిగితే, మీరు వెళ్ళండి, నాకు ఒక చిన్న పని బ్యాలెన్స్ ఉంది, అది చూసుకొని మీ దగ్గరకు వస్తాను అని అంటాడు. ఇంకో పక్క రెబెకాకి మరీన్స్ లూఫీ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు అండ్ లూఫీ వాళ్ళు కంట్రీ వదిలేసి వెళ్ళిపోబోతున్నారు అని చెప్పి వియోలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది తెలుసుకుని రెబెకా బాధపడుతుంది అనమాట. లూఫీకి నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకు ఛాన్స్ దొరకలేదే అని. ఇంకో పక్క వైస్ అడ్మిరల్ బాస్టెల్ మరీన్స్ అందరినీ ఒక చోట నుండి లీడ్ చేస్తుంటాడు. సో హిల్ మీద ఉన్న పైరట్స్ అందరూ ఎక్కడికి వెళ్లారని చెప్పి మరీన్ ఆఫీసర్స్ ని అడుగుతారు. దానికి వాళ్ళు పైరట్స్ అందరూ ఈస్టర్న్ పోర్ట్ వైపు వెళ్తూ ఉండొచ్చు అని చెప్తాడు. దానికి బాస్టెల్, అయితే వాళ్ళని అక్కడ ఏం జరుగుతుందో రిపోర్ట్ చేయమని చెప్పు అని అడుగుతాడు. అక్కడ నుండి రిపోర్ట్, మేము ఈస్టర్న్ పోర్ట్ దగ్గర ఉన్న మరీన్స్ మే అంతా కంట్రోల్లో ఉంది సార్ అని మెసేజ్ వస్తుంది. అలా రిపోర్ట్ చేసింది మరీన్స్ కాదు, జీత్ వాళ్ళు అనమాట. సో బార్తల్మియో చెప్పినట్టుగానే లూఫీ వాళ్ళు తప్పించుకోవడానికి దారి పొడిగిన పైరట్స్ ని అరేంజ్ చేసి ఉంటాడు. బాస్టెల్ కి ఎందుకో డౌట్ వచ్చి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉందా, పైరట్స్ అక్కడికే వెళ్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంతకీ నీ బ్యాచ్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. దానికి జీత్ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. సో బాస్టెల్ కి మ్యాటర్ అర్థమై ఒక టీం ని ఈస్టర్న్ పోర్ట్ వైపు పంపిస్తాడనమాట. సో స్ట్రా హ్యాట్స్ తప్పించుకోవడానికి అక్కడున్న పైరట్స్ అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇంకో పక్క లూఫీ అమ్మ ఫ్లవర్ ఫీల్డ్ లో ఉన్న ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి గట్టిగా రెబెకా రెబెకా అని అరుస్తుంటాడు. అండ్ మొత్తానికైతే లూఫీ అరవడం రెబెకాకి వినిపిస్తుంది. అంతంత గట్టిగా అరుస్తుంటే చుట్టూ ఉన్న మరీన్స్ కూడా వినిపించి వాళ్ళు లూఫీని పట్టుకోవడానికి వాళ్ళ వైపు వస్తుంటారు. రెబెకా కిటికీలో నుంచి లూఫీని చూసి, నేను పైన లూఫీ, ఇక్కడికి ఒకసారి రా అనేసరికి లూఫీ ఒక్కసారిగా కింద నుండి జంప్ చేసి కిటికీ మీద ల్యాండ్ అవుతాడు. రెబెకాని గార్డ్ చేస్తున్న సోల్జర్స్ లూఫీని చూసి, తన ఒక పైరెట్, మీరు తనతో మాట్లాడడానికి వీల్లేదు యువరాని అని చెప్పి తనని ఆపుతూ ఉంటారనమాట. దానికి రెబెకా, తనకు పైరెటే కావచ్చు కానీ మనల్ని అందరినీ కాపాడిన హీరో కూడా అని లూఫీకి థ్యాంక్ యూ చెప్తుంది, డ్రెస్రోస్ అని సేవ్ చేసినందుకు. దానికి లూఫీ కోపంగా, కాసేపు మాట్లాడకుండా ఉండు, నేను ఇక్కడికి వచ్చింది దానికోసం కాదు, టాయ్ సోల్జర్ ఏం చేస్తున్నాడో దాని గురించి నువ్వు హ్యాపీగానే ఉన్నావా, కానీ ఇంకెప్పటికీ జీవితంలో చూడలేవు అని అంటాడు. దానికి రెబెకా ఏడుస్తూ, లూసీ, తన దగ్గర నుంచి నాకు ఒక లెటర్ అందింది, తనకు దూరంగా నన్ను పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, తనకి స్ట్రేంజర్ గా ఉండమంటున్నాడు, తనని ఎన్ని రోజులు బాధ పెట్టాయని చెప్పి మేబీ తను నాతో కోపంగా ఉన్నాడా, తనకి నాతో ఉండడం ఇష్టం లేదా అని ఏడుస్తుంది. దానికి లూఫీ, నన్ను అడిగితే నాకేం తెలుసు, అది నువ్వే తెలుసుకోవాలి, నేను ఈ కంట్రీ నుండి తప్పించుకోబోతున్నాను, క్రేయోస్ ఏదైతే చేస్తున్నాడో అది నీకు ఓకేనా కాదా అని అడగడానికి వచ్చాను అని అంటే. దానికి రెబెకా ఏడుస్తూ, తను అలా చేయడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. దానికి లూఫీ, నువ్వు నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. దానికి రెబెకా సరే అంటుంది. రెబెకా పరిగెట్టుకుంటూ వియోలా దగ్గరికి వెళ్ళి, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది అని అంటుంది. కట్ చేస్తే
లూఫీ ఆ విండోని బద్దలు కొట్టి రెబెకాని అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళు భయపడుతూ పరిగెట్టుకుంటూ వెళ్లి కింగ్ రీకుకి మ్యాటర్ చెప్తారు. ఒక పైరెట్ రెబెకాని ఎత్తుకెళ్లాడు అని. కింగ్ రీకు భయపడి చేస్తాడనమాట. ఇందుకే ఆ పైరెట్ ఎవరు అని లూఫీ అని చెప్పేసరికి కింగ్ రీకుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకో పక్క ఈ మ్యాటర్ మొత్తం డ్రెస్రోసా అంతా స్ప్రెడ్ అవుతుంది. లూఫీ ఎందుకు ఇలా చేశాడని చెప్పి కొంతమంది డౌట్ పడుతుంటారు. అండ్ కొంతమంది అందుకే మనం ఈ పైరేట్స్ అప్పటికీ నమ్మలేమని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. సో మరీన్స్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంది రెబెకాని సేవ్ చేయడం మెయిన్ ప్రయారిటీగా మారిపోతుంది. కొంతమంది మరీన్ ఆఫీసర్స్ లూఫీ కనిపించగానే తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎందుకో తెలియదు కానీ అందరూ సడన్ గా కింద పడిపోతారు. ఈ మ్యాటర్ బాస్టిల్ కి ఇన్ఫార్మ్ చేస్తే లూఫీ సుప్రీం కింగ్ హాకీ వాడాడా అని అడుగుతాడు. దానికి అక్కడున్న మరీన్స్ లేదు, వీళ్ళు స్పృహ తప్పిపోలేదు, జస్ట్ కింద పడిపోయారు అంతే అని చెప్తాడు. కట్ చేస్తే లూఫీ బిల్డింగ్స్ మీద జంప్ చేసుకుంటూ రెబెకాని క్రేయోస్ ఇంటి ముందర వదిలేస్తాడు. అండ్ తనకి బాయ్ చెప్పి ఈస్టర్న్ పోర్ట్ వైపు బయలుదేరతాడు. ఇంకో పక్క క్రేయోస్ ఏమో తన ఇంటి లోపల అన్ని ప్యాక్ చేసుకుంటుంటాడు. ఇక్కడ నా రోల్ కంప్లీట్ అయిపోయింది, రెబెకా ఇంకొక హ్యాపీ లైఫ్ బ్రతుకుతుంది, తనకి కొన్ని రోజులు కనుక తన పెయిన్ ఆపుకోగలిగితే తనకు మంచి రాయల్టీ అవుతుంది అండ్ రాయల్టీ మాత్రమే తనకి హ్యాపీనెస్ ఇస్తుంది అని తన డోర్ తెచ్చి బయటకు వస్తాడు. తను బయటికి రాగానే అక్కడ రెబెకా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ క్రేయోస్ ని చూసి నువ్వు అలా అబద్ధం చెప్పకూడదు అని అంటుంది. దానికి క్రేయోస్ నువ్వు లెటర్ గురించి మాట్లాడుతున్నావా, అది అబద్ధమేం కాదు, కొన్ని సంవత్సరాల ముందు నాకు ఒక లైఫే లేకుండా ఉంది, నాకు వాల్యూనే లేదు, నా లైఫ్ మొత్తం వైలెన్స్ మాత్రమే ఉంది అండ్ నా చేతులతో చాలా మందిని చంపాను, ఆ రీజన్ వల్ల నీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వడం ఇష్టం లేదు అని అంటాడు. దానికి రెబెకా నేను ఏ ప్రిన్స్ కూతుర్ని కాదు, నేను ఎవరు కూతురునో నాకు బాగా తెలుసు, నువ్వు ఎన్ని వందల మందిని చంపున్నా నాకు అనవసరం, నాకు మాత్రం నువ్వే తండ్రి, నేను క్రేయోస్ కి మాత్రమే కూతుర్నే, సో నాకు అబద్ధం చెప్పకు, జీవితాంతం నా పక్కనే ఉండు అని ఏడుస్తుంది. అది చూసి క్రేయోస్ కి కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఎలాగో తను పుట్టినప్పుడు క్రేయోస్ తనకి ప్రామిస్ చేసి ఉంటాడు ఎప్పుడు నీ పక్కనే ఉంటాను అని. సో క్రేయోస్ అండ్ రెబెకా ఫాదర్ అండ్ డాటర్ గా బ్రతకాలని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ప్యాలెస్ లో కింగ్ రీకు దగ్గరికి వియోలా వస్తుంది. అండ్ కింగ్ రీకుతో రెబెకా ఇంక తిరిగి రాదు, అది తను తీసుకున్న డెసిషన్ అండ్ నెక్స్ట్ ప్రిన్సెస్ గా నన్ను అవ్వమని కోరుకుంది. ఈ రిక్వెస్ట్ నాకు ఫస్ట్ టైం కాదు, వీళ్ళమ్మ కూడా ఇదే చేసింది, సో ఏం చేయాలో తెలియక ఒప్పుకున్నాను అని అంటే దానికి కింగ్ రీకు నవ్వుకుంటాడు తన రక్తం ఎక్కడికి పోతుంది అని. కట్ చేస్తే ఇంకోవైపు మరీన్స్ అందరినీ కొట్టి పైరేట్స్ అందరూ ఈస్టర్న్ పోర్ట్ ని క్లియర్ గా పెట్టుంటారు అండ్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తుంటారనమాట లూఫీ ఎప్పుడు వస్తాడా అని. ఇంతలోనో లూఫీ సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంది. లూఫీ ఏమో గట్టిగట్టిగా అరుస్తూ వాళ్ళ వైపు పరిగెట్టుకుంటూ వస్తుంటాడు. అండ్ లూఫీ మాత్రమే కాదు తన వెనకాల ఫుజితోరా కూడా వస్తుంటాడు. అది చూసి బార్తలమేయు గట్టిగా అరుస్తాడు, ఫుజితోరా నీ వెనకాల వస్తున్నాడు, ఫాస్ట్ గా వచ్చే లూఫీ శాన్పై అని. ఇంకో పక్క బాస్టిల్ ఏమో కోపంగా ఈస్టర్న్ గేట్ వైపు పంపించిన మరీన్స్ మీద అరుస్తుంటాడు మీరెందుకు పైరేట్స్ మీద అటాక్ చేయట్లేదు అని. దానికి వాళ్ళందరూ మా వెపన్స్ వర్క్ అవ్వట్లేదు, గన్ పౌడర్ ఎక్కడో పోయింది, బుల్లెట్స్ కూడా కనిపించకుండా పోయాయని అంటారు. యాక్చువల్లీ ఆ బుల్లెట్స్ కనిపించకుండా చేసింది మన టోంటట్టా వాళ్ళే అనమాట. వాళ్ళ వెపన్స్ అన్నింటిని దొంగతనం చేస్తుంటారో. కట్ చేసి ఇంకోవైపు పోర్ట్ నుండి కూడా ఒక రిపోర్ట్ వస్తుంది. అదేంటంటే వాళ్ళ బ్యాటిల్ షిప్స్ అన్నిటిని ఒకదానికి ఒకటి అతికించి దారం వేసి కుట్టేసి ఉంటారో, అసలు స్టీల్ని ఎలా కుట్టారో మాకు అర్థం కావట్లేదని వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. అలా కుట్టింది మన లియో అనమాట. ఇంకో పక్కేమో కొంతమంది మరీన్స్ కదలకుండా డ్రెస్రోసాలో అలాగా పడిపోయి ఉంటారు. ఇంతకీ వాళ్ళకేమైందిరా అని చెప్పి బాస్టిల్కి అర్థం కాదు. సో మనోడు ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటాడనమాట. వాళ్ళు అలా ఎందుకు పడిపోయారంటే మ్యాన్షరీ వాళ్ళ దగ్గర నుండి బ్లడ్ తీసుకొని మెడిసిన్ ఫ్లవర్స్ ని తయారు చేసింది కదా, సో ఒక లిమిట్ కంటే ఎక్కువ తీసుకుంటే కాసేపటి వరకు బాడీస్ కదలకుండా అలాగా పడుంటాయి అనమాట. పాపం మ్యాన్షరీకేమో ఇది తెలిసినా చేయడం ఇష్టం లేదు, కానీ ఇది స్ట్రా హ్యాట్స్ ని కాపాడడానికి అని చెప్పి క్రేయోస్ ఇచ్చిన ఆర్డర్స్ అని చెప్పి తనని ఒప్పిస్తారు. ఇంకో పక్క లూఫీ ఏమో ఈస్టర్న్ పోర్ట్ వైపు పరిగెడుతుంటాడు అండ్ తన వెనకాల ఫుజితోరాని చూసి పైరేట్స్ అందరూ రెడీ అయిపోతారనమాట. ఫుజితోరాని మేము ఆపుతాము, నువ్వు ఇక్కడ నుండి పారిపో అని. అండ్ పోర్ట్ దగ్గరికి చేరుకోవాల్సింది లూఫీ మాత్రమే కాదు, ట్రఫాల్గర్ లా కూడా అనమాట. తను కూడా పరిగెట్టేటప్పుడు దారిలో నుండి మిస్ అయిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటే సెన్గోకు దగ్గరికి. సెన్గోకు పాస్ ని గుర్తు చేసుకుంటాడు. కొరోజన్ అదే రోసన్ అంటే వైట్ బ్లడ్ డిసీజ్ ఉన్న ఒక అబ్బాయి గురించి చెప్పడం, తన కోసం 6 months లీవ్ పెట్టి కాంటాక్ట్ కి దూరంగా ఉండడం. యాక్చువల్లీ సెన్గోకు రోసన్ అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు తనని చూసుంటాడు అండ్ తన దగ్గర తీసుకొని ఒక కొడుకు లాగా పెంచుంటాడు. రోసన్ అంటే ఎప్పుడు సెన్గోకుతో చాలా ఆనెస్ట్ గా ఉండేవాడు, కానీ తను ఫస్ట్ టైం అబద్ధం చెప్పినప్పుడు రోసన్ అంటే తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది. అండ్ దానికి రీజన్ ఒక అబ్బాయి అని చెప్పి సెన్గోకు తెలుసుకుంటాడు. కానీ ఎందుకని ఆ అబ్బాయి కోసం అంత రిస్క్ చేశాడు అని సెన్గోకుకి అర్థం కాదు. సో లానే ఆ మనిషి అని చెప్పి సెన్గోకు తెలుసుకొని తనతో మాట్లాడడానికి అక్కడికి వచ్చి ఉంటాడు అనమాట. సో సెన్గోకు లాతో రోసన్ అంటే ఓపి ఫ్రూట్ ను కూడా నీకు ఇచ్చాడు అండ్ నిన్ను కాపాడడానికి తను చనిపోయాడు, అది ఎందుకో నేను తెలుసుకోవచ్చా అని అడిగితే దానికి లా తను చనిపోవాల్సింది కాదు, మేమిద్దరం ఆ ఐలాండ్ నుండి తప్పించుకోవాల్సిన వాళ్ళం, తను నా కోసం చేసిన దానికి నేను జీవితాంతం తనకి రుణపడి ఉంటాను, నా హార్ట్ ని కూడా తనకే డెడికేట్ చేశాను, అందుకే డోఫ్లెమింగోని ఓడించడానికి నా జీవితాన్ని అంకితం చేశాను, మేబీ నేను డీ క్లాన్ కి చెందిన వాడిని చెప్పి కోరా నన్ను నమ్మాడేమో అని అంటే సెన్గోకు షాక్ అవుతాడు.
ఏంటి వీడు కూడా డీ క్లాన్ కి చెందినవాడా అని. సెన్గోకు షాక్ అవగానే లా అది చూసి అయితే నీకు డీ క్లాన్ గురించి తెలుసా అని అడుగుతాడు. దానికి సెన్గోకు నేను చెప్పలేను, కానీ నాకు తెలిసి నువ్వు ఒక డీ క్లాన్ వాడు అని రోషన్ అంటే నిన్ను కాపాడలేదు, నిన్ను లవ్ చేయడానికి ఏ రీజన్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. సెన్గోకు అలా అనగానే కోరా తనకి ఐ లవ్ యూ చెప్పడం లాకి గుర్తొస్తుంది. ఆ తర్వాత సెన్గోకు నేను గనక ఇంకా ఫ్లీట్ అడ్మిరల్ గా ఉండుంటే నిన్న ఒక సెల్లో లాక్ చేసేవాడిని, ఎందుకంటే నీతో రోషన్ అంటే గురించి చాలాసేపు మాట్లాడొచ్చు కదా. ఈ ప్రపంచంలో తన గురించి మెమరీస్ షేర్ చేసుకోగలిగేది నీతో మాత్రమే. నువ్వు రోషన్ అంటే కోసం ఇంత చేసుంటే మనిద్దరం తనని మన జ్ఞాపకాల్లో కాపాడుకుందాం, నువ్వు హ్యాపీగా నువ్వు బ్రతకాల్సిన లైఫ్ బ్రతుక్కో, రోషన్ అంటే కూడా ఇదే కోరుకుని ఉంటాడు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. కానీ సడన్ గా చుట్టూ ఉన్న రాళ్ళన్నీ గాల్లోకి లేవడం స్టార్ట్ చేస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. యాక్చువల్లీ అది ఫుజితోరా చేసిన పని అనమాట. తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో గ్రావిటీని కంట్రోల్ చేయగలుగుతాడు. సో ఆ పవర్స్ ని యూజ్ చేసి వారిలో పగిలిపోయిపడున్న బిల్డింగ్స్ అన్నిటిని ఒక్కసారిగా గాల్లోకి లేపుతాడనమాట. ఒక్కసారి పైకి చూస్తే ఆకాశం మొత్తం ఆ రాళ్లతో నిండిపోయి ఉంటుంది. ఆ పవర్ ని యూజ్ చేసి తప్పించుకోవాలనుకుంటున్న పైరేట్స్ అందరినీ ఒక్కసారిగా డిస్ట్రాయ్ చేయాలని ఫిక్స్ అయి ఉంటాడు. అది చూసి పైరేట్స్ అందరికి తప్పించుకోవాలన్న కోరిక చచ్చిపోతుంది. వాళ్ళందరూ అలా గాల్లో చూస్తూ ఉండిపోతారు. అప్పుడే అక్కడికి లా వస్తాడు. లా వచ్చి వాళ్ళతో చెప్తాడు, మనం ఇక్కడే ఉంటే మన ఫేట్ ఏం మారిపోదు, ఖచ్చితంగా ఆ అటాక్ ని యూజ్ చేస్తే మనం ఎవ్వరం మిగలం, ఇక్కడ సైలెంట్ గా నిల్చొని ఉండడం మానేసి మనం ఫాస్ట్ గా వెళ్ళాలి అని అంటాడు. అలా అనగానే క్యావెండిష్ అని మిగతా వాళ్ళందరూ షిప్ వైపు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే లూఫీ కూడా అక్కడికి వస్తాడు. బార్తల్మేవ్ తనని చూసి మిస్టర్ లూఫీ మీరు స్ట్రైట్ గా బోట్ ఉన్న సైడ్ కి జంప్ చేయండి, ఫుజితోరా అక్కడే ఉన్నాడు, తన దగ్గర నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చేయండి అని అంటాడు. అది విని లూఫీ ఏంటి తప్పించుకోవాలా అని చెప్పి ఫుజితోరాని పిలిచి నేను నీకు గుర్తున్నానా, ఇప్పుడు నేను నిన్ను ఎలా కొడతానో చూడు అని ఫుజితోరా మీద ఎలిఫెంట్ గన్ ని యూజ్ చేస్తాడు. అది చూసి బార్తల్మేవ్ వాళ్ళకి మైండ్ పోతుంది, ఇప్పుడు లూఫీ అడ్మిరల్ తో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు రా అని. లూఫీ ఫుజితోరాతో ఇన్ని రోజులు మేము పరిగెట్టాం, కానీ ఇప్పుడు పరిగెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు అడ్మిరల్ అయినంత మాత్రాన నేను పారిపోను, 2 ఏళ్ల క్రితమే మేము అలా పారిపోవడం ఆగిపోయింది, నువ్వు అడ్మిరల్ అయినా లేదా సీకి ఎంపరర్ అయినా నాకు అనవసరం, మిమ్మల్ని అందరినీ పడగొట్టకపోతే నేను పైరేట్ కింగ్ నవ్వలేను అని చెప్పి ఫుజితోరాతో ఫైట్ కి దిగుతాడు. ఫైట్ లోకి దిగిన తర్వాత లూఫీ ఫుజితోరా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ అటాక్ చేసే ముందరే అడుస్తాడు, నేను ఇప్పుడు తన్నబోతున్నా, నేను ఇప్పుడు పంచి కొట్టబోతున్నా, కిక్ చేసి పంచ్ చేయబోతున్నా, తల మీద అటాక్ చేయబోతున్నా. ఇలా అటాక్ చేయబోయే ముందే తను ఎక్కడ అటాక్ చేయబోతున్నాడో ముందే చెప్తాడు. అండ్ ఫుజితోరాతో ఇంకా మేము ఎప్పటికీ పారిపోము అని అంటాడు. దానికి ఫుజితోరా నీ మాట మీద నువ్వు నిలబడుతున్నావు అని నాకు అర్థమవుతోంది, కానీ నువ్వు అటాక్ చేసే ముందరే ఎక్కడ అటాక్ చేయబోతున్నావో ఎందుకు చెప్తున్నావు, నా మీద సింపతినా, నేను ఒక అడ్మిరల్ని, నన్ను వరల్డ్ వైడ్ గా అందరూ మోన్స్టార్ అని పిలుస్తారు, నాకు ఇలా అనవసరంగా జాలి చూపిస్తే నాకు అస్సలు నచ్చదు, ఒక గుడ్డివాడితో ఫైట్ చేస్తుంటే నీకేమైనా ప్రాబ్లమా, నువ్వు గనక నన్ను తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా నీ తల ఎగిరిపోయేలా కొడతాను అని అంటే దానికి లూఫీ నోరు మూసుకో ముసలోడా, నీ కళ్ళు కనిపించవని నాకు ముందుగానే తెలుసు, అండ్ నువ్వు చెడ్డవాడివి కాదని కూడా నాకు బాగా తెలుసు, అలాంటప్పుడు చెప్పకుండా ఎలా అటాక్ చేయమంటావు అని అంటే దానికి ఫుజితోరా సిగ్గుపడతాడు, ఎందుకంటే లూఫీ తనని మంచోడు అన్నాడు కాబట్టి. అది చూసి లూఫీ షాక్ అయ్యి నువ్వు ఎందుకు నవ్వుతున్నావో నాకు అర్థం కాలేదు, నేను నిన్ను మళ్ళీ కొడతాను అని చెప్పి తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానికి ఫుజితోరా నువ్వు నా పైన జాలెందుకు చూపిస్తున్నావు, చూపిస్తే ఇక్కడ నుండి బయట పడలేవని నీకు తెలీదా అని చెప్పి గ్రావిటీ బ్లేడ్ ని యూజ్ చేస్తాడు. లూఫీ ఆ అటాక్ ని బ్లాక్ చేస్తే లూఫీ వెనకాల ఉన్న పోర్టు కొండలు సగానికి చీలిపోతాయి అండ్ లూఫీ కూడా గాల్లోకి ఎగురుతాడు. గాల్లోకి ఎగరగానే క్యావెండిష్ చూసి హజారుద్దీన్ లూఫీని క్యాచ్ పట్టుకోమని అడుగుతాడు. అండ్ ఫాస్ట్ గా లూఫీని పట్టుకొని వాళ్ళు షిప్ వైపు పరిగెడతారు. లూఫీ బ్యాటిల్ ఫీల్డ్ నుండి బయటికి రాగానే ఈ ఫైట్ అంతా చూస్తున్న జోరో అప్పటిదాకా లూఫీ ఫుజితోరాతో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి అడిగిన జోరోనే ఫుజితోరాతో ఫైట్ చేయడానికి ఇది మంచి టైం, నా స్వాట్ స్కిల్ ని తన మీద టెస్ట్ చేస్తాను అని చెప్పి ఫుజితోరా మీద అటాక్ చేయడానికి పోతాడు. కాకపోతే బార్తల్మేవ్ తనని ఆపుతాడనమాట. ఇంకో పక్క హజారుద్దీన్ లూఫీని తీసుకొని షిప్ వైపు పరిగెడుతూ ఉంటే లూఫీ నన్ను వదులు, నేను ఇంకా తనతో ఫైట్ చేస్తున్నా అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఫుజితోరా అది చూసి మీరెంత పడిగెట్టినా యూస్ లేదు, ఇప్పుడు మీ మీద ఆ బోల్డర్స్ అన్నిటిని వదలబోతున్నాను, మీరందరూ సముద్రంలోనే కలిసిపోతారు అని అంటాడు. కానీ ఇంతలోనే తనకి పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తాయి. ఏంట్రా అంటే జనాలు లూఫీ నిన్ను మేము వదలం, నువ్వు మా ప్రిన్సెస్ ని కిడ్నాప్ చేసావు, రెబెకానే మాకు తిరిగి ఇచ్చేయని చెప్పి కోపంగా కాకుండా నవ్వుకుంటూ పోర్టు వైపు పరిగెడుతుంటారో. ఫుజితోరా ఇది తన సెన్సెస్ తో తన అబ్జర్వేషన్ హాకీని యూజ్ చేసి తన ఎమోషన్స్ ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాడు. పరిగెడుతూ ఉన్న మనుషుల్లో ఒక్కరిలో కూడా కోపం కనిపించదు అండ్ తనకు దూరంగా ఒక వాయిస్ వినిపిస్తుంది, ప్రిన్సెస్ రెబెకా హిల్ మీదే ఉంది కదా, మనం ఎందుకు పోర్టు వైపు పరిగెడుతున్నామని అంటే ఇంకోడు సైలెంట్ గా పోర్టు వైపు పరిగెట్టు, ఆ విషయం మాకు ముందుగానే తెలుసు అని అంటాడు. సో ఫుజితోరాకి మ్యాటర్ అర్థమవుతుంది, లూఫీ రెబెకాని తీసుకెళ్లలేదని తెలిసిన వాళ్ళు పోర్టు వైపు పరిగెడుతున్నారు.
ఒకవేళ కానీ నార్మల్ జనాలు ఉంటే ఫుజితోరా ఆ పెద్ద పెద్ద రాళ్ళని షిప్పుల మీద వదలలేడు. ఆ విషయం తెలిసి స్ట్రా హ్యాట్ ని కాపాడడానికి వాళ్ళందరూ పోర్ట్లోకి పరిగెట్టారని ఫుజితోరా అర్థం చేసుకుంటాడు. అది అర్థం చేసుకున్న ఫుజితోరా నవ్వుకుంటూ, స్ట్రా హ్యాట్ లూఫీ, నువ్వింతకీ ఏం చేసావు? ప్రతి ఒక్కరూ నిన్ను కాపాడాలనుకుంటున్నారు. నువ్వు ఎలా కనిపిస్తావు? నీ కళ్ళు ఎలా ఉంటాయి? నీ జుట్టు ఎలా ఉంటుంది? చూడ్డానికి ఎలా ఉంటావు? లైఫ్ లో ఫస్ట్ టైం నా కళ్ళు లేనందుకు నేను బాధపడుతున్నాను. ఒక్కసారి నీ ముఖాన్ని చూసుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది అని అనుకుంటాడు. ఇంతలో లూఫీ వాళ్ళందరూ ఒక సిరీస్ ఆఫ్ బోట్స్ అంటే ఒక ఫ్లీట్ ని దాటుకొని ఒక పెద్ద షిప్ దగ్గరికి వస్తారో ఆ షిప్ పేరు యోంటా మారియా ఫ్లీట్ మదర్ షిప్. ఆ షిప్ లిటరలీ చాలా పెద్దగా ఉంటుంది. ఒక పెద్ద జైంటే ఆ షిప్ ముందర చాలా చిన్నగా కనిపిస్తాడనమాట. అంత పెద్ద షిప్ అది. లూఫీ వాళ్ళు కూడా ఆ షిప్ ని చూసి స్టన్ అవుతారు. లూఫీ షిప్ లోకి రాగానే జైంట్ హజారుద్దీన్ లూఫీతో, నేను హజారుద్దీన్ ని, జైంట్ పైరెట్ క్రూకి కెప్టెన్ ని, ఒకప్పుడు ప్రపంచమంతా భయపడిన జైంట్ పైరెట్స్ ని మళ్ళీ సృష్టిస్తాను, మేమందరం నీకెప్పుడు హెల్ప్ గానే ఉంటామని అంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓర్లంబస్, నేను ఓర్లంబస్ ని, ఈ యోంటా మరియా ఫ్లీట్ లో దగ్గర 50 షిప్స్ ఉన్నాయి, మేమందరం నీకెప్పుడు హెల్ప్ గానే ఉంటామని అంటాడు. ఆ తర్వాత లియో, మాకు టోంటట్ట చీఫ్ పర్మిషన్ ఉంది, మేం కూడా జాయిన్ అవుతామని అంటాడు. ఆ తర్వాత ఇడియో, బ్లూ గిల్లీ, అబ్దుల్లా జీత్, సులేమాన్ క్యావెండిష్ ఇలా ప్రతి ఒక్కరు లూఫీకి హెల్ప్ చేయడానికి అండ్ తనతో పాటు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు చెప్తారు. ఇదంతా విన్న లూఫీకి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు. దానికి ఓర్లంబస్ ముందరకు వచ్చి, నేను మీకు క్లియర్ గా చెప్తాను వినండి, మేమందరం 2 days కలిసి ఫైట్ చేసిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చాం. ఈ ఫ్లీట్ మొత్తానికి నెంబర్ 1 వైట్ నైట్ క్యావెండిష్, తన క్రూలో 75 మెంబర్స్ ఉన్నారు. తర్వాత బర్తల్మ్యూ, తన దగ్గర 56 మెంబర్స్ ఉన్నారు. తర్వాత డాన్ సాయ్, తన దగ్గర 1000 మంది హొప్పై ఆర్మీ ఉన్నారు. తర్వాత ఇడియో, తన దగ్గర 4 మెంబర్స్ జిమ్ ఫైటింగ్ అలయన్స్ ఉన్నారు. ఆ తర్వాత వారియర్ లియో, 200 మంది టోంటట్ట కాప్స్ లీడర్. తర్వాత కెప్టెన్ హజారుద్దీన్, తన దగ్గర 5 మంది జైంట్స్ ఉన్నారు. ఆ తర్వాత ఓర్లంబస్ అనే నేను, నా దగ్గర యోంటా మరియాతో పాటు 4300 మంది మనుషులు ఉన్నారు. మేము మొత్తం 5600 మంది ఉన్నాము అని చెప్తాడు. ఆ తర్వాత బర్తల్మ్యూ మోకాల మీద పడి, మేం 7 లీడర్స్ మీతో చేతులు కలపాలనుకుంటున్నాం మిస్టర్ లూఫీ. మనం డ్రింక్స్ ఎక్స్చేంజ్ చేసుకునే రిచువల్ ని స్టార్ట్ చేసి ఫాదర్ అండ్ సన్ బాండ్ ని తీసుకుందాం. మీరు మాకు ఫాదర్ ఫిగర్, బాస్, మేమందరం నీ ఫాలోయర్స్. స్ట్రా హ్యాట్ పైరెట్స్ గ్రాండ్ ఫ్లీట్ లో మా ప్లేసెస్ తీసుకొని మీలో భాగం అవ్వడానికి రెడీగా ఉన్నామని అంటాడు. యాక్చువల్లీ బర్తల్మ్యూ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే, ఎలాగైతే వైట్ బెయిడ్ క్రూలో చాలా మంది షిప్స్ అండ్ చాలా మంది కెప్టెన్స్ ఉండేవాళ్ళు అండ్ తనకి తన ఫాలోయర్స్ కి ఫాదర్ అండ్ సన్ బాండ్ ఉండేదో, లూఫీని కూడా అలాంటి పొజిషన్ లో పెట్టడానికి వీళ్ళందరూ రెడీ అయ్యారనమాట. బర్తల్మ్యూ ఇంత చెప్పిన తర్వాత లూఫీ నవ్వుతూ, నేను ఈ మందు తాగను అండ్ నాకు ఆల్కహాల్ అంటే కూడా నచ్చదు అని అంటాడు. దానికి బర్తల్మ్యూ షాక్ అయ్యి, నేను చెప్పేది బాగా వినండి, ఒకవేళ కనుక మీరు తాగలేదంటే రిచువల్ కంప్లీట్ కాదు, మీరు మా ప్రాణాలు కాపాడాలి కాబట్టి మేము చేస్తుంది చాలా తక్కువ అని అంటాడు. దానికి లూఫీ, ఒకవేళ కనుక నేను ఇది తాగితే ఈ పెద్ద ఫ్లీట్ కి నేను మాస్టర్ అవుతానా అని అడుగుతాడు. దానికి బర్తల్మ్యూ, అవును, మీ వెనక 5600 మంది ఫాలోయర్స్ ఉన్నట్టే మీరు గ్రేటెస్ట్ పైరెట్స్ లో ఒకరిగా నిలిచిపోతారు. నిజం చెప్పాలంటే మీరు కనుక పైరెట్ కింగ్ అయితే ఈ వరల్డ్ ని కాంకర్ చేయడానికి మేం కూడా సరిపోము అని అంటాడు. బర్తల్మ్యూ ఒక పక్క చెప్తుంటే జోరోకు మాత్రం మనసంతా మందు మీదే ఉంటుంది. లూఫీ తాగకపోతే నేను తాగేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. బర్తల్మ్యూ తర్వాత ఓర్లంబస్, స్ట్రా హ్యాట్, నీకు చెప్పేది అర్థం కావట్లేదు, నువ్వు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కొన్నిసార్లు నంబర్స్ ఖచ్చితంగా కావాలి, ఆ టైంలో మేము నీకు ఉపయోగపడతామని అంటాడు. దానికి లూఫీ, ఇది నా స్టైల్ కాదు. దానికి క్యావెండిష్ కి కోపం వస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు లూఫీ, నేను నీ సీనియర్ని అండ్ నీకంటే పెద్ద స్టార్ని, నేను నీతో కలుస్తున్నానంటే నువ్వు ఎంత అదృష్టవంతుడో అర్థం చేసుకోని అంటాడు. ఇడియో కోపం వచ్చి, ఆ లూఫీ అలాగో ఒప్పుకునేటట్లేదు, మనమే ఆ మంది తీసి తన గొంతులో పోసేద్దామని అంటాడు. ఇంకో పక్క డాన్స్ అయ్యేమో, నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని నీ ఫాలోయర్స్ గా యాక్సెప్ట్ చేయవో అని లూఫీ మీదకే వెళ్తాడు. ఈ హడావుడంతా చూసి లూఫీ గట్టిగా అరుస్తాడు, నేను జస్ట్ పైరెట్ కింగ్ అవ్వాలనుకుంటున్నా అంతే, నాకు బిగ్ షాట్ అవడంలో ఎటువంటి కోరిక లేదు అని అరుస్తాడు. దెబ్బకు అందరూ సైలెంట్ అవుతారు అండ్ వాళ్ళకి మ్యాటర్ అర్థం కాదు. ఇంతలోనే జోరో అక్కడున్న మందుని టేస్ట్ చేస్తాడు. లూఫీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి అందరికీ కనిపించేలా స్టేర్స్ మీదకి ఎక్కి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, నేను ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా నాకు మీ హెల్ప్ కావాలి అని అరుస్తాను, మీరు వచ్చి నన్ను సేవ్ చేయొచ్చు, దానికోసం నేను మీకు బాస్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఎప్పుడైనా ప్రాబ్లంలో ఉంటే నా పేరు గట్టిగా అరవండి, నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి వస్తాను. ఎలాగైతే మనం డోఫ్లెమింగోతో కలిసి ఫైట్ చేశామో అలా మనం కలిసి ఫైట్ చేస్తే చాలు అని అంటాడు. దానికి బర్తల్మ్యూ, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది లూఫీ, మాకందరికి మా ఫ్రీడమ్ ఉంది అంటున్నారు అంతే కదా అని అంటాడు. ఇంతలోనే షిప్స్ మీద బాంబులు పడ్డం స్టార్ట్ అవుతుంది. మరీన్స్ అటాక్ చేస్తున్నారేమో అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు కానీ అటాక్ చేస్తుంది మరీన్స్ కాదు, డోఫ్లెమింగోకి డబ్బులు ఇచ్చి తన దగ్గర నుండి వెపన్స్ అండ్ డెవిల్ ఫుడ్స్ తీసుకోలేకపోయిన పైరెట్స్ అన్నమాట. లూఫీ డోఫ్లెమింగోని ఓడించడం వల్లే వీళ్ళ బిజినెస్ అంతా డ్యామేజ్ అయింది కాబట్టి లూఫీ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కలిసి ఒక ఫ్లీట్ ని తయారు చేసుకుంటారు. వాళ్ళందరూ కలిపి వీళ్ళ మీద అటాక్ చేస్తుంటారనమాట. ఇంతలోనే బర్తల్మ్యూ ఏడుస్తూ, మీరు మమ్మల్ని ఫ్రీగా ఉండమన్నారంటే మీరెంత గొప్పలో నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను మీకు ముందు కంటే ఎక్కువ ఫ్యాన్ అయిపోయాను అంటాడు. దానికి హజారుద్దీన్ నవ్వి, సరే బర్తల్మ్యూ, నువ్వు నీ స్పీచ్ స్టార్ట్ చేయి, లూఫీ తాగినా తాగకపోయినా అది మనకి మ్యాటర్ చేయదు అని అంటాడు. మిగతా వాళ్ళకు కూడా అది మంచి సజెషన్ లాగానే అనిపిస్తుంది. సో బర్తల్మ్యూ తన స్పీచ్ స్టార్ట్ చేసి, మిస్టర్ లూఫీ,
నేను సెల్ఫిష్ గా మారి నా స్పీచ్ ని స్టార్ట్ చేయబోతున్నాను అంటాడు. కానీ ఇంకో పక్క లూఫీ ఎనిమీస్ అటాక్ చేస్తూనే ఉంటారు. లూఫీ గ్రాండ్ ఫ్లీట్ లో ఉండే పైరట్స్ అందరూ వాళ్ళని కాపాడడానికి వచ్చిన డ్రెసరోసా సిటిజన్స్ ని మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోమని అడుగుతాడు. ఇంతలోనే ఫుజితోరా పెద్ద పెద్ద రాళ్ళన్నిటిని లూఫీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళ మీద యూజ్ చేస్తాడు. వెళ్ళిపోయే ముందు లూఫీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఫుజితోరా ఇలా చేస్తాడనమాట. సో ఫ్లీట్ లో బర్తలమ్యూ తన స్పీచ్ లో, మిస్టర్ లూఫీ, మీ ఫాలోయర్స్ గా మేం ప్రామిస్ చేస్తున్నాం, నీకెప్పటికీ మేం షీల్డ్ అండ్ స్పియర్ గా ఉంటాం, నిన్ను కాపాడుకుంటాం, నువ్వు మాకెప్పటికీ బాసే అండ్ మేము నీకెప్పుడు రుణపడే ఉంటాం. మా 7 మంది నీకెప్పుడు సన్స్ గా ఉంటామని చెప్పి ఈ కప్పులో డ్రింక్ తాగుతామని చెప్పి అందరూ ఆ డ్రింక్ ని తాగుతారో. లూఫీ చూసి షాక్ అవుతాడు అండ్ ఇంకా వాళ్ళందరూ అఫిషియల్ గా స్ట్రా హ్యాట్ గ్రాండ్ ఫ్లీట్ గా పిలువబడతారో. అదంతా అయ్యాక లూఫీ పక్కన ఉన్న ప్లేట్ ని చెక్ చేస్తే అందులో మందు ఉండదు. జోరో అదంతా ఖాళీ చేసి ఉంటాడు. ఇంతలోనే ఎవరో ఫుడ్ రెడీ అయింది అని అంటారు. లూఫీ అంత జరుగుతుంటే వాళ్ళందరినీ వదిలేసి ఫుడ్ వైపు పరిగెడతాడనమాట. అండ్ ఇంకా పార్టీ స్టార్ట్ అవుతుంది. స్ట్రా హ్యాట్ లూఫీ బ్యానర్స్ అన్ని యోంటా మరియా షిప్స్ అన్నిటి మీద ఎగురుతాయి. ఫుజితోరా లూఫీ వాళ్ళని ఫాలో అవడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే మరిన్స్ చేసిన తప్పుని లూఫీ సరిదిద్దాడు. సో ప్రస్తుతానికి తనని ఫాలో అవ్వకూడదు అని ఫుజితోరా డిసైడ్ అయి ఉంటాడనమాట. అండ్ ఇంకో పక్క రెబెకా క్రేయోస్ తో కలిసి తన ఇంటి వైపు వెళ్తారు. ఆ తర్వాత లూఫీ వాళ్ళందరూ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేసి డోఫ్లెమింగో మీద విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడతో 800 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత హోల్ కేక్ ఐలాండ్ సాగా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.